హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లడు మాస్టర్ గారైన లావణ్య మేడం ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నాకు ఎప్పుడు ఎంపిక ఉంది అనే ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే, థ్యాంక్ యూ. హ్యాపీ రక్షాబంధన్ మాస్టర్స్. ఇక్కడికి విచ్చేసిన ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముందుగా మనందరి గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రికమ్మకు వస్తున్న ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి మరి ఫార్ యువర్ ఛానల్ మీకోసం నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మొదలు పెట్టుకుని, నాకెప్పుడు ఎంపిక ఉంది. మనం ఏమనుకుంటాము, ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా మా ఈ నిర్ణయం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకెప్పుడో జీవితంలో చిన్న వయసులో కావచ్చు ఎక్కడో జరిగింటాయి కానీ అందుకు తొందరగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం కావచ్చు, లేదు నాకు అర్హత లేదనుకోవడం కావచ్చు. ఇలా ఎన్నో రకాలుగా చిన్న విషయాల కాదు కూడా సఫర్ అవుతుంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, గతంలో మన చిన్న వయసులో ఏర్పడిన గాయాలే. మీరు అనొచ్చు, ఆ చిన్న వయసులో ఏమి ఏర్పడతాయని, కానీ తెలియదు. అవి ఉన్నాయనేది కూడా తెలియదు. ఎందుకంటే అసలు విషయం తెలియదు కాబట్టి. వెళ్ళాలి, ఆ మూలాలకు వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది, అసలు విషయాలు మనకు తెలుస్తాయి. మన చిన్న వయసులో ఒక 3 ఇయర్స్, ఇప్పుడంటే 2 ఇయర్సే కావచ్చు, 1 ఇయరే కావచ్చు పిల్లలకు, అంటే అంత అవేర్నెస్ తో ఉండాలి. ఆ టైంలో ఏమన్నా జరిగిన సంఘటనల ద్వారా, మన కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, ఆ కుటుంబంలో ఏదైనా గొడవలు కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా ఆ సంఘటనల ద్వారా ఏమైపోతుందంటే తెలియని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ టైంలో తల్లి గర్భంలో ఉండంగా కూడా జరుగుతాయి. తల్లి గర్భంలో ఉండంగా ఆ కుటుంబంలో ఆ తల్లి మాట్లాడేటప్పుడు కానీ, ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ అన్ని ఆ బేబీకి చేరిపోతూ వస్తాయి. వీటికి ఒకటే పరిష్కారం, మనకు వెనక్కి వెళ్ళడం, మన వయసులోకి. ఇప్పుడు మనకు 40 ఇయర్స్ లేదు 50 ఇయర్స్ అనుకోండి, ఒక్కొక్క సంవత్సరం కావచ్చు, ఒక 10 ఇయర్స్ బ్యాక్, 5 ఇయర్స్ బ్యాక్ ఇలా వెళ్తూ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు అన్ని గుర్తున్నాయి అనుకోవచ్చు, లేదు కొన్ని గుర్తుండకపోవచ్చు. ఆ బ్యాక్ వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది, నాకు ఎంపిక చేసుకునే అర్హత లేదను. ఇలా ఎన్నో నిర్ణయాలు తీసేస్తున్నాం. అందుకే ఎక్కడ గాని చిన్న వయసు నుంచి కావచ్చు, పెద్దయినా కావచ్చు, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు. ఎందుకంటే మీ మీద మీకు ప్రేమ లేదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవట్లేదు, మిమ్మల్ని మీరు ఇష్టపడట్లేదు. అసలు కారణాలు ఇవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది ఏమిటంటే, మిమ్మల్ని మీరు ఇష్టపడట్లేదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవట్లేదు. మనం మంచిగా రెడీ అవుతాం, మేకప్ వేసుకుంటాం, మనకి నచ్చిన డ్రెస్ వేసుకుంటాం, మంచిగా రెడీ అవుతాం. కానీ లోపల మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటున్నారో తెలియదు. ఎన్ని చోట్ల మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారు. లేదు, ఎవరైనా మంచి డ్రెస్ వేసుకుంటారు, మనకంటే మంచిది వేసుకుంటారు, ఏంటో నా సెలక్షన్ ఏం బాగాలేదు, 10 లక్షల రూపాయలు అయి ఉంటుంది, 10,000 అయి ఉంటుంది, మంచి జ్యువెల్లరీ అయి ఉంటుంది, కానీ వాళ్ళంతా నాది లేచుడు. అంటే ఎక్కడ ఏమవుతుంది, నీ ఎంపికను నువ్వే తప్పులు పడుతుంది. ఇట్స్ ఓకే, బాగుంది, అది ఆ సమయానికి అందంగా అనిపించింది, తీసుకున్నాం. ఇంకా తీసుకున్నాక దాన్ని ఇష్టపడడం నేర్చుకోవాలి. మళ్ళీ అక్కడ జడ్జిమెంట్, కామెంట్ చేసినప్పుడు నిన్ను నువ్వే నిందించుకోవడం ఉంటుంది. ఎవరి ఎంపిక వాళ్ళది కదా. ఇక్కడ ఆ మన ఎంపికను మనమే తప్పులు పట్టుకుంటున్నాం కదా. ఎంపిక చేస్తాము,
కానీ అబ్బా! నాకు సెలక్షనే సరిగ్గా రాదు. ప్రతి ఒక్కరు ఎవరికి తగ్గట్టు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు లైఫ్‌లో. అంటే అక్కడ ఉన్న జ్ఞాన పరిధిని బట్టి. సెలక్షన్ చేసుకోకుండా ఉండదు. అప్పుడు ఉన్న జ్ఞాన పరిధిని బట్టి. ఇప్పుడు మనం భూమి మీదకొచ్చేటప్పుడు ఏం సెలక్షన్ చేసుకొస్తామంటే, అప్పుడున్న అప్పుడు మనకన్నీ తెలుసు. పైనున్నప్పుడు అన్నీ బాగుంటుంది ఆత్మస్థితిగా. అన్నీ ఒప్పుకుంటాం. గత జన్మలవి చేసుకుంటాం. ఓకే. ఈ పని చేస్తానా? ఇట్స్ ఓకే. ఇది నేను భూమి మీదకి పోయి అనుభవించేస్తాను. లేదా అక్కడే రియలైజే అదే వదిలేస్తారు. అనుభవించాలి అన్న రూల్ కూడా లేదంట యాక్చువల్‌గా. లేదు నేను దీని ద్వారా ఇది నేర్చుకోవాలి. ఇంకొన్ని బాధపెట్టా గదా! అది ఎట్లుంటుందో నేను ప్రాక్టీస్ చేయాలి. నేను అనుభవం పొందాలి. ఇలా ఎన్నో రకాలుగా ఎంపికలు చేసుకొని భూమి మీదకొచ్చేస్తాం. మనం మర్చిపోయినాం. మన ఆత్మ మర్చిపోలే కదా! మనం మనం చేసుకున్న ఎంపికలు మన ఆత్మకు తెలుసు. దానికి తగిన విధంగానే ప్రాబ్లమ్స్ కానీ, ఆనందం గాని ఫేస్ చేస్తుంటాం. ఆ ఫేస్ చేసేటప్పుడు బాధేస్తుంది. ఇటువంటి ఎంపికలు ఎవరన్నా చేసుకుంటారా? అది మన ఎంపికే. ఎవరు చేసుకుంటారు? ఇన్ని కష్టాలు ఎవరన్నా కోరి తెచ్చుకుంటారా? లేదు కదా! అది మన ఎంపికే అనేది మనం మర్చిపోయాం. ఈ జన్మలో అన్ని ఇన్ని అనుభవించేద్దాం. ఇన్ని లెసన్స్ నేర్చుకునేద్దాం. అయిపోతుంది. ఈ భూమే ఒక గొప్ప పాఠశాల. మనం స్కూల్‌కెళ్ళవడం ఒక పాయింట్ వైస్ మాత్రమే. అది భౌతిక జీవితంలో. ఆ పాఠశాల వేరు. ఆ పాఠశాలలో కూడా ఎన్నో నేర్చుకుంటాం. మరి ఈ భూమి మీదకొచ్చిన ఈ పాఠశాలలో ఏం నేర్చుకోవడానికొచ్చినాం? అది మర్చిపోయాం. అందుకే మన ఎమోషన్స్ ద్వారా కావచ్చు, మనకు ఏర్పడిన పరిస్థితులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, అవి నేర్పించడానికే వస్తాయి. నువ్విక్కడ నిలిచిపోయినావు చూడు ఇక్కడ ఎదుగు. లేదు క్షమాగుణం నేర్చుకోవాలని భూమి మీదకొస్తాం. క్రిటికల్ పొజిషన్స్ ఏర్పడతాయి. వాళ్ళని తప్పులు పడతాం, మనల్ని నిర్ణయించుకుంటాం, ఇంట్లో వాళ్ళని తిడతాం. అక్కడ క్షమించాలనేది మర్చిపోయాను. మళ్ళీ మళ్ళీ జరుగుతాయి. ఎందుకు క్షమించాలి అని. ఎప్పుడో గుర్తిస్తాం. పోనీ గుర్తించినప్పుడైనా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇంగ గతాన్ని విగతం చేసుకున్నాను. ఎక్కడైనా సరే లైఫ్‌లో ఎక్కడైనా సరే గతాన్ని విగతం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఓకే. ఇట్స్ ఓకే. గుర్తొస్తూ ఉంటుంది. కాదనను. మానసికంగా నువ్వక్కడ ఫేస్ చేస్తావు కాబట్టి. కానీ దాన్ని క్షమిస్తూ ఈరోజు కాకుండా రేపైనా మార్పొస్తుంది. ఇక్కడ ముందు మనల్ని ఖాళీ చేసుకోవాలి. మన లోపల ఎన్నో ఎమోషన్స్ పెట్టుకున్నాం. నేను క్షమించేస్తున్నానబ్బా! కానీ ఏమవుతాంది అని మళ్ళీ ప్రశ్న. లోపల క్షమించలేకుండా అహంకారం అనేది మన ఇగో క్షమించడానికి ఒప్పుకోదు. నిన్ను నువ్వు కూడా క్షమించుకోవు. ఎందుకంటే నేను కరెక్ట్, పర్ఫెక్ట్. ఎవరైనా ఏదైనా చెప్తుంటే అమ్మా! వాళ్ళు నాకన్ని సలహాలిస్తారు వినకూడదు. ఇది కూడా ఒక ఇగోనే. అన్ని చోట్ల మనిషి నిలిచిపోవడం ఏర్పడతాను తప్పితే ఆడ ఎదగడం లేదు. ఆడ ఎదగాలి. అందుకే ప్రతిసారి ప్రతి ఒక్కటి లైఫ్‌లో ఎదగాలి. ప్రతి ఒక్క చోట చూపించడం జరిగింది. ఆయన లైవ్ ఎగ్జాంపుల్ మనం. వైజాగ్ ధ్యాన మహాచక్రంలో ప్రతిసారి ఎంతో మంది గురువులను ప్రతిసారి పిలుస్తారు ధ్యాన మహాచక్రాలు. అంటే అదర్ సొసైటీ వాళ్ళని. ఎవరు రాని వాళ్ళ చిన్న వయసులో, పెద్ద వయసులో వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది, ఏం సంబంధం. అందరి కాళ్ళ కాడ కూర్చోవడం, అందరి కాళ్ళకి మొక్కుకోవడం, అందరి కాళ్ళు పట్టుకోవడం. మాకు బాధ అనిపించేసింది చూస్తే. ఎందుకు ఆయన అది ఎంపిక చేసుకున్నారంటే వినయం. జ్ఞాన న ధ్యాన నవవిధ ధర్మాలనేది అక్కడ చూపించారు. వినయ ధర్మం. ఈగో ఏదన్నంటే పోవడానికి వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మనకు చూపిస్తుంది. చాలా అనిపించేది. అంత వయసు కింద కూర్చుంటాడు, వాళ్ళ కాళ్ళు ముక్కుంటాడు, కాళ్ళు పట్టుకుంటాడు, గంధం పూస్తాడు. ఆశ్చర్యం అనిపించేది. అంటే మనకు చేసి చూపిస్తున్నాడు. మీ అహంకారాన్ని వదిలిపెట్టండి. ప్రతి ఒక్క ప్లేస్‌లో మీరు ఎట్లుండాలి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి.
ఇవన్నీ కూడా మన చిన్న వయసులో ఏర్పడినాయి. ఆ గాయాలను కూడా రిమూవ్ చేసుకుంటూ రావాలి. చాలా చిన్న వయసులోనే. నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మేడంకు ఇంట్లో నుంచి ఎళ్ళిపోవాలి. నేనుండనిక్కడ. చాలా హఠం చేసింది ఈసారి. ఆవిడకు కొడుకున్నాడు. అప్పటికే ఇంటరేమో లాక్‌డౌన్‌లో జరిగింది. చదువుతున్నాడు. ఏదో మంచి ఆస్తిపడ్డారు. నేనెళ్ళిపోతా. కట్టాలపల్లికెళ్ళిపోవడమా ఎక్కడికన్నా ఎళ్ళిపోతా. ఇంట్లో మట్టుకుండను మీరొద్దు నాకు. ఆవిడతో మాట్లాడమని చెప్పారు. సరే అని మాట్లాడితే, "నాకేం లేదు మేడం అవంతేలే" అనింది. సరే డైరెక్ట్‌గా అడిగితే చెప్పరు కదా ఎవరైనా. ఫ్రెండ్‌షిప్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్రెండ్‌షిప్ చేసి అడిగే విధంగా, మాట్లాడే విధంగా మాట్లాడినప్పుడు అసలు విషయం బయటకొచ్చింది. ఏమిటంటే ఆవిడ చిన్న వయసులో వాళ్ళ మదర్ బాడీ వెకేట్ చేశారు. వాళ్ళ మేనమామ, మేనత్త వాళ్ళు పెంచారు తనని. ఆ టైంలో తనకేమి గాయం ఏర్పడిందో తెలీదు. నేను స్వేచ్ఛగా బతకాలి. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. జాబ్ చేయాలని చాలా కోరికతుంది. మంచిగా పెరిగింది. మా మంచి ఆస్తిపరులు. మంచిగా ఉండే అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తున్నారు. వాళ్ళు కూడా మంచి ఆస్తిపరులు. ఈవిడ జాబ్ చేసి సంపాదించే అంత అక్కడ అవసరం లేదావిడకు. భర్త కూడా మంచిగా చూసుకుంటారు. పెంచిన వాళ్ళు మంచిగా చూసుకున్నారు. కానీ ఆవిడ కోరిక అలాగే ఉండిపోయింది. పెళ్లి చేసేసారు జాబొద్దని. పెళ్లయినాక ఇంగ చదివేదంటే భర్త అయితే చదివించాడు. జాబ్ ట్రై చేసింది రాలేదు. ఆవిడకు చాలా కోరిక ఏదైనా చేయాలి. నేను సంపాదించాలి. చాలా కోరిక ఆవిడకు. అక్కడ ఆవిడకు లోపల ఆ చిన్న వయసులో ఏర్పడిన గాయం ఎక్కడి వరకు తీసుకొచ్చింది చూడండి. అన్నీ బావుండయి. కానీ అదొక కోరిక. ఆ చిన్న వయసులో తల్లి లేదు. నేనెవరి మీద ఆధారపడకూడదు అనే నిర్ణయం ఆ చిన్న వయసులో తీసుకుంది. ఆవిడేమనుకుందంటే మేనమామ వాళ్ళు పెంచినా కూడా మేనమామ వాళ్ళు పెంచినా కూడా నేను ఆధారపడుతున్నాను కదా! ఇంగోరి మీద. తల్లి ఉంటే నాకు ఇబ్బంది లేదు కదా! అలా ఎన్నో ఏర్పడింది ఆవిడకు లోపల. ఆ చిన్న వయసులో గాయాలు ఏర్పడినాయి. అవి ఏర్పడినాయని ఈవిడకు తెలీదు. ఆ పెంచిన వాళ్ళకస్సలు తెలీదు. ఎందుకంటే ప్రేమగా చూసుకుంటున్నారు. కావాల్సినవన్నీ అందిస్తుంది ఆ సమయాన్ని. కదా! మరి ఆవిడకొకటే చెప్పాను. చూడండి ఇది ఇక్కడ ఏర్పడిన గాయం. మీరే క్లియర్ చేసుకోవాలి అని ఆ చిన్న వయసు 3 ఏళ్ళు, 5 ఏళ్ళు. ఆ వయసుకి వెళ్ళి అక్కడ ఆ బేబీతో మాట్లాడి అక్కడ హీల్ చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ నార్మల్ అయింది తను. అలా ఎమోషన్స్ ఏమవుతూ వస్తాయంటే రాను రాను చాలా ఒక వయసొచ్చినప్పుడు అది కారణం తెలీదు చాలా మందికి. ఎందుకు వీళ్ళిట్లా ప్రవర్తిస్తున్నారనే కారణాలు తెలీదు. చిన్న వయసులో ఏర్పడిన గాయాలు. ఆ పసి హృదయంలో ఏర్పడిన గాయాలు. మనలోనే ఒక పసిపాప ఉంది. మనకు తెలీదు. మన తల్లికెప్పుడు మనం పసిపిల్లలమే. పెళ్ళైనా 50 ఏళ్ళైనా, 60 ఏళ్ళైనా పసిపిల్లలు తల్లిదండ్రులకు. అలా మనలో ఉన్న పసిపాపలు మన చిన్న వయసే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఏర్పడిపోదు. అక్కడ ఎంపికలు చేసుకుంటాం. ఇక్కడ బాధగా. తెలియకుండా ఎంపిక చేసేసుకుంటాం. ఎటువంటి ఎంపికలు చేసుకోవాలి? ఆడ కూడా జ్ఞానం అన్నప్పుడు అటువంటి ఎంపికలు తీసుకోకుండా ఇంకా మంచిగా ఉండే ఎంపికలు తీసుకుంటారు. అక్కడే ఉంటుంది వాళ్ళకి ఆ నాలెడ్జ్. మరి ఇవన్నీ చేయాలి, తెలుసుకోవాలంటే ఒకటి ధ్యానం. ధ్యానం చేసినప్పుడు అవేర్‌నెస్ వస్తుంది. ఏమిటి అని మూలాలకు వెళ్తారు. సెర్చ్ చేస్తారు. ఇలా ఎన్నో కారణాలుంటాయి. నాకు మ్యారేజ్ కాకముందు నా జాతకం చూపించినప్పుడు స్వా అక్కడ పూజారులు చెప్పారంట. ఈ అమ్మాయి పెళ్లయిపోతే మీకన్నీ బావుంటాయి. ఈ అమ్మాయి ఉన్నందువల్లే మీకు నష్టం అన్నట్టు వాళ్ళు చెప్పారు. అది ఎన్ని సార్లు అన్నారో నా ముందర
పదే పదే అన్నారు. మ్యారేజ్ అయినా కూడా చాలా సార్లు అన్నారు. కొన్నా కొన్నేళ్లకు వాళ్ళు చాలా పరిస్థితి చాలా ఇదైపోయింది. మరీ ఉన్న వాళ్ళైతే ఏం కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. సంపాదించాలి, తినాలి. స్థిరాస్తులు లేవు, ఏమీ గాని లేవు. ఇంగా హీన స్థితికి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఒకసారి ఉండబట్టలేక మెడిటేషన్‌లోకొచ్చినాక అప్పుడు బాధపడేదాన్ని. నన్నంటున్నారే, నేనంత అడ్డమైపోయాను. హ్మ్. ఎందుకు నన్నంటున్నారు? మ్యారేజ్ అయినా కూడా ఎప్పుడు పోయినా అనేవాళ్ళు. నీ పెళ్లయితే మేము బాగుంటాం. నీ పెళ్లయితే బాగుంటామన్నారు. నేనడిగాను. మరి నా పెళ్లయిపోయింది, ఇన్నేళ్లయిపోయింది. మీది బాగుండాలి కదా! ఇటువంటి పరిస్థితులకి ఎందుకొచ్చినారని. ఏమో మాకు తెలీదు. స్వామి చెప్పినారు విన్నాం. మన బుద్ధేమైపోయింది? వాళ్ళు చెప్తారు వింటాము. నీ బుద్ధేమైపోయింది? ఎవరి జాతకాన్ని ఎవరు రాస్తారు? నేను ఇలాగే ఫేస్ టు ఫేస్ అడిగాను. మా మదర్‌ని అడిగాను. మీ ఆలోచన మార్చుకోవాలా? మన మాట తీరు మార్చుకోవాలా? ఎప్పుడే గాని ఇంకొకరిని బిడ్డనైనా సరే, బయట వాళ్ళైనా సరే నిర్ణయించకూడదు. నేనిదే చెప్పాను. అప్పటినుంచి నన్ననడం మానేశా. రియలైజ్ అయినాను. అంటే అక్కడ ఎక్కడో నాకు గాయాలు ఏర్పడినాయి. నా వల్ల మంచి జరగదనో, లేదు నన్నెందుకిట్లా అన్నారని. నేను నాకెన్నేళ్ళు గుర్తుండిపోయినాయో అవన్నీ కూడా. నేను చెప్పానింగ. అది చెప్పినప్పుడు మార్పొచ్చింది. అంటే ఏదైనా సరే గమనించాలి. ఏం జరుగుతాంది మన లైఫ్‌లో. ఎటువంటి ఎంపికలు మనం చేసుకుంటాం. వాళ్ళన్నారని మనమేమి ఇది కావాల్సిన పనిలేదు. నీ ఎంపిక ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. అద్భుతంగా ఉండాలి. నేను సాధించగలను, చెయ్యగలను. నాకేదన్నా సాధ్యమే. నాకు అర్హత ఉంది. మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడు ఇవన్నీ సాధ్యమే. మిమ్మల్ని మీరు ఇష్టపడినప్పుడు, మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుంటూనో, లేదు ఇంకొకరి మీద కారణాలు వెతుకుతూ ఉంటాం. దీనికి కారణం ఎవరు? మన ఫెయిల్యూర్‌కి కూడా ఎదుటి వాళ్ళే కారణం. కుటుంబ సభ్యులో, ఫ్రెండ్సో, నైబర్సో ఏదో ఒకటి వెతకడం అలవాటయిపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇలా వేలు చూపించడం అలవాటయిపోయింది కదా! మనమే సరిగ్గా ఎంపిక చేసుకోవట్లేదు. మన ఎంపిక సరిగ్గా లేకుండా ఇంకొకరిని మరి ఎటువంటి ఎంపికలు చేసుకోవాలి? అద్భుతమైన ఎంపికలు చేసుకోవాలి. ఏ క్షణమైనా సరే. నేను అద్భుతంగా జీవిస్తాను నిరంతరం. ఇది మనం పదే పదే ఒక స్మరణలాగా చేయండి. అప్పుడు మనలో ఏర్పడిన గాయాలు లేదు ఆహ్, సరికాని వర్డ్స్ పలుకుతూ ఉంటాం. అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా రిమూవ్ కూడా అయిపోతాయి. అయితే ఇదొక ప్రాక్టీస్‌గా మనం చేసినప్పుడే అది జరుగుతుంది. చేయాలి ఫ్రెండ్స్. రాసుకోండి. లేదు మిర్రర్ వర్క్ చేయండి. అద్దంలో మిమ్మల్ని మీరు చూస్తూ నాకేదైనా ఎంపిక చేసుకునే అర్హత నాకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు ఐ లవ్ యూ చెప్పుకోండి. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. ఇవన్నీ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకర్థమవుతుంది. మనం ఎటువంటి ఎంపికలు చేసుకుంటున్నాం. ఎటువంటి ఆలోచనలను తీసేసుకున్నాము. మనం ఎట్లా మాట్లాడుతున్నాము అనేది మనకే తెలుస్తుంది. మొట్టమొదట మన మాట తీరును మార్చుకోవాలిక్కడ. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఇవి మార్చుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మార్పొస్తుంది. మన అంతర్ ప్రపంచం మారినప్పుడే బాహ్య ప్రపంచంలో మార్పొస్తుంది. అంతర్ ప్రపంచం మారకుండా బాహ్య ప్రపంచంలో మార్పు రాదు. అలాగే ప్రవర్తిస్తాం. అందుకే మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు సరైన ఎంపికలే తీసుకోవడం జరుగుతుంది. అంత అద్భుతంగా మనం తయారవుతాం. మరి ధ్యానం చేస్తున్నాను. నా లైఫ్‌లో ఏం మార్పులు రాలా. చాలా మంది అంటూ ఉంటారు. వాళ్ళకన్నీ కనిపిస్తున్నాయి. ఏదో ఒకటి సొట్టు ఇక్కడ కూడా వెతుక్కుంటుంటారు. నాకు కనిపించట్లేదు. వాళ్ళకన్నీ తెలుస్తున్నాయి. వాళ్ళకన్నీ జరిగిపోతున్నాయి. ధ్యానం చేస్తాను నాకు జరగట్లేదు. నీ లైఫ్ నువ్వు ఎలా ఎంపిక చేసుకొని వచ్చినావో కదా! ఇక్కడికొచ్చిన అసూయను పోగొట్టుకోలేదు కదా! అవి పోగొట్టుకోవడానికే ధ్యానంలోకొచ్చేది యాక్చువల్‌గా.
మన గుణాలలో మార్పు చేసుకోవడానికి. అది చెప్తా ఉంటుంది ఒక సిట్యుయేషన్‌లో. నీలో ఈ గుణం ఉంది మార్చుకో. అసూయ ఉంది చూడు ఎలా ఉన్నావు అని చెప్పడం. అది మార్చుకున్నప్పుడు బావుంటుంది. కోపం ఉంది చూడు ఎలా ఉన్నావు అని చెప్పడం. ఒక సంఘటన జరిగినప్పుడు గాని, నీవు ఎదుటి వాళ్ళని చూసే దృష్టిని బట్టి గాని నువ్వేం చేస్తున్నావు అని నీకే తెలిసిపోతుంది. అందుకే నీ ఉనికితో నువ్వుండాలి. మరి అటువంటి ఎంపిక చేసుకోవచ్చు కదా! నిరంతరం నా ఉనికితో నేనుండాలి. నా ఉనికితో ఉంటూ నేను అద్భుతమైన విజ్ఞానంతో జీవించాలి. ఇటువంటి ఎంపికలు ఎందుకు చేసుకోకూడదు మనం? నేను ఇంతేలే అనుకున్నప్పుడు అట్లే ఉంటాం. గుర్తించనంత వరకు. పోనీ గుర్తించింది ప్రాక్టీస్ చేసినప్పుడే మార్పులు మొదలవుతాయి. లేదంటే అలాగే ఉండిపో. మా మదర్ అనేవారు నన్ను. నాకు తెలీదు. హ్మ్. మెడిటేషన్‌లోకొచ్చినాక 3 నెలలకు మా మదర్ చెప్పారు. అంతవరకు నేను వాళ్ళని బాధ పెడుతున్నానని నాకు తెలీదు. నేనెప్పుడు ఫోను చేసినా చాలా భయమంట వాళ్ళకి. బాధేస్తుందంట. ఎందుకంటే ఎప్పుడు కంప్లెయింట్ ఇస్తా, లేకుంటే ఎప్పుడు ఏడుస్తా ఫోను చేస్తా. ఏదో ఒకటి. మెడిటేషన్‌లోకొచ్చినాక వాళ్ళ కంప్లెయింట్ ఇవ్వట్లేదంట నేను. మీ ఇంట్లో వాళ్ళెట్లున్నారు మీరు? ఏమి బావుండాలంటే అప్పుడు అన్నీ చెప్పింది. నువ్విప్పుడు ఫోన్‌లు చేయట్లేదు కంప్లెయింట్ ఇవ్వు. ఎందుకంటే వాళ్ళని కూడా తిట్టేదాన్ని. మంచి ఇంటికిచ్చావని. ఇలా ఎన్నో నిందలు వేసేదాన్ని. అంటే ఈ ఎంపిక ఎవరు చేసుకున్నారు నేనే కదా! మళ్ళీ ఇక్కడ ఈ ఎంపిక ఎవరు చేసుకున్నారు నేనే కదా! మార్చుకునిందెవరు నేనే కదా! వాళ్ళేం మారలేదు. నేను మారాను. నేనెప్పుడైతే మారినానో నా ప్రపంచం మారింది. మనం ఏమనుకుంటామంటే నేను పర్ఫెక్ట్‌గా ఉన్నా. నేనెందుకు మారాలిబ్బా? ఎదుటి వాళ్ళదే తప్పు వాళ్ళే మారాలి. నాకు తెలియకుండా అక్కడ నేను గుర్తించిందది. ఎప్పుడైతే నేను మారానో వాళ్ళను యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను. అంటే ఇక్కడ ఎటువంటి ఎంపిక చేసుకున్నా నేను? యాక్సెప్టెన్స్ అనే ఎంపికను చేసుకున్నప్పుడు వాళ్ళ నుంచి నాకు కావాల్సిన ప్రేమ అందుకు వచ్చింది. నో జడ్జిమెంట్, నో కామెంట్ వచ్చింది. నాకవన్నీ కూడా ఏ విషయాలు తెలియదు ధ్యానంలో కూర్చున్నప్పుడు. కానీ ఇవన్నీ ఆటోమేటిక్‌గా మారిపోయినాయి. అంటే ఇక్కడ ఏమైంది? నా ఉనికితో నేను కనెక్ట్ అయ్యాను. అది అంత సాధన. ఇక్కడ ఉండవలసింది సాధన. ఎక్కువ సాధన చేసినప్పుడు డైలీ 3 అవర్స్ టు 5 అవర్స్ కంపల్సరీ 3 అవర్స్ ఉన్న మెడిటేషన్ ఇప్పుడున్న ఎనర్జీస్. అండ్ అలా సాధన చేసినప్పుడు 41 రోజు గాని, 3 నెలలు గాని, అలా 41 రోజులు 3 సార్లు గాని ప్రాక్టీస్ చేసినప్పుడు మార్పు మనలో జరుగుతుంది ముందు. ఎవరిలోనో అవసరం లేదు. ఎట్టి వాళ్ళు మారాలి, నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి కాదు. మనం మారుతాం. ఏమవుతుంది మారితే నష్టమేముంది? మన ఇగోని పోగొట్టుకుంటాం. పోగొట్టు ఏవి అవసరం లేదో అవి వెళ్ళిపోతే, ఏవి కావాలో అవి నిలబడతాయి. అవి వస్తాయి. ఇంగా ఉన్నతంగా ఎదుగుతాయండి. అందుకే మనం మార్పుకు సిద్ధమైపోవాలి. మనం అంగీకరించము. మార్పుని తొందరగా ఇష్టపడంబ. ఎందుకంటే నేను పర్ఫెక్ట్. ఏదైనా అంగీకరిస్తేనే మార్పు జరుగుతుంది. అప్పుడు నువ్వు ఎటువంటి ఎంపికలు చేసుకోవాలో నీకే తెలుస్తుంది. భయం, కోపం ఇవి ఉన్నా కూడా సరిగైన ఎంపికలు మనం చేసుకోమండి. నేను ధ్యానం చేస్తున్నా కదా! సరైన విధంగానే కోపడుతున్నాను. నాకేం భయం లేదు అనుకుంటున్నాం. కొన్ని సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడు తెలుస్తుంది. భయం ఎక్కడ ఉంది? ఎటువంటి వాటికడ ఉంది? అయితే వాటిని గుర్తించాలి. గుర్తించినప్పుడు మార్పు చేసుకుంటాం. లేదు నాది కరెక్టే అన్నప్పుడు మార్పు చేసుకోం. దానివల్ల ఇంకా క్రిటికల్ పొజిషన్స్ ఏర్పడడం తప్పితే, నష్టపోవడం తప్పితే ఇంకేం ఉండదు. ఇక్కడ మెయిన్ యాక్సెప్టెన్స్ లేకపోవడం, నిన్ను నువ్వు ఇష్టపడకపోవడం. ఇవి ఎప్పుడైతే గుర్తిస్తామో వదిలిపెట్టడం మొదలుపెడతాం. ఆ వదిలిపెట్టడం మొదలుపెట్టినప్పుడు మన జీవితం మనకెన్నో బహుమతులిస్తుంది. లేసెర్హే గారు చెప్తారు, మీ జీవితం మీకెప్పుడు బహుమతులనిస్తూ ఉంది. మరి మన లైఫ్ ఇచ్చే గిఫ్ట్స్ కావాలనా వద్దా? మన లైఫ్ పెద్ద పెద్ద గిఫ్ట్సే ఇస్తుంది. చిన్నవేమి పెద్ద పెద్ద సమస్యలు తెచ్చుకున్నాం గదా!
అనుభవించక అంతకంటే పెద్దవే గిఫ్ట్స్ ఒస్తాయి మనకు. వదిలిపెట్టినప్పుడు, అంగీకరించినప్పుడు, నిన్ను నువ్వు మార్చుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఐ యామ్ పర్ఫెక్ట్ అనుకోండి కాదా? అది ఎక్కడి నుంచొస్తాంది? అహంకారం నుంచొస్తాందా? అంతరంగం నుంచొస్తుంది. సినిమాలో ఉన్నాయి కదా! పర్ఫెక్ట్ అని. గమనించండి. ప్రతి ఒక్కళ్ళలోనూ అటువంటివి ఎన్నో ఉంటాయండి. ఇవన్నీ మార్చుకోవడమే మన లైఫ్ సిస్టమ్. సేవా భావన. చాలా మంది అంటుంటారు, మా ఇంట్లో వాళ్ళకి చాలా సేవ చేస్తా. అది ధర్మం. నీకు అర్థమైంది. సేవ ఎలా అవుతుంది? ఇంట్లో వాళ్ళకి నువ్వెంత చెయ్యి, ఎన్ని ఏళ్ళు చేసినా, చనిపోయే వరకు చేసినా అది నీ ధర్మం. ఒక ఆడదైనా, ఒక మగవాడైనా, తల్లైనా, బిడ్డైనా, కొడుకైనా, పిల్లైనా ఎవరైనా సరే. అది నీ ధర్మం. ఆ ధర్మాన్ని విస్మరించినా మళ్ళీ దాని కోసం జన్మ తీసుకోవాల్సిందే నువ్వక్కడ కూడా. ఆ ధర్మాన్ని కూడా విస్మరించకూడదు. నా లైఫ్‌లో నేను గమనించింది ఒక తల్లికి పుట్టిన బిడ్డల్ని ఆ తల్లి సరిగ్గా చూసుకోవట్లేదు. ఒక బిడ్డను చూసుకుంటే, ఓ బిడ్డ తెల్లగా మాట్లాడుతున్నాడు తెలివిగా అని, ఆ బిడ్డకే చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఇంకో బిడ్డ నల్లగా ఉండాలని, తెలివి లేదు, అంత జ్ఞానం లేదని వాళ్ళకు అన్ని ఇంపార్టెన్స్. పెట్టే గాని, కనీసం ఒక టిఫిన్ పెట్టే గాని నేను గమనించాను. లాస్ట్‌కి ఏమైపోయింది? ఎవరికైతే తను ఇంపార్టెన్స్ ఇస్తా వచ్చిందో వాళ్ళే దీన స్థితికి వెళ్ళిపోవడం జరిగింది. దీనివల్ల ఏం జరిగింటుందండి? అక్కడ ఆమె చేసుకున్న సరికాని ఎంపిక. ఓకే. ఓకే. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించలేదు. ఓకే. నీకు కష్ట సమయంలో ఆ బిడ్డ పుట్టారు. అంత మాత్రాన మరి నీకు తెలీదా బిడ్డలు పుడతారని? జ్ఞానం లేదా? సంసారం ఎందుకు చేసినావు? ఆ సంసార సుఖం కోసం పిల్లల్ని కనేసినా వదిలేసి అదెలా సాధ్యం? తను నీ బిడ్డే కదా! ఆ గాయాలు పిల్లల మనసులో ఏర్పడతాయండి. మరి చివరకు లాస్ట్ ఆవిడకి కూడా చాలా బాధపడి సత్యం తెలుసుకొని రియలైజ్ అయినా, నా లైఫ్‌లో నేను ఇటువంటివి నా లైఫే నాకొక పెద్ద పాఠశాల ఈ భూమి మీద. నా కుటుంబమే నాకొక పెద్ద పాఠశాల. ఇంగేదో ఎవరో కాదు. ఎవరి గురించి ఆలోచించాల్సిన పనిలే ఎక్కడ ఏం నేను చూడాల్సిన అవసరం. ఇక్కడి నుంచి నేను చేసుకునేదని ఆ ఎంపిక ఎటువంటి ఎంపిక చేసుకోవాలని నాలో ఉంది. అంటే నాకు తెలియజేయడం ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు. ఎరుక ఉన్నప్పుడు దాన్ని గుర్తిస్తాం. లేనప్పుడు మాకెందుకు ఇలా జరుగుతుంది? వీళ్ళెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇలా అనుకుంటూ వాళ్ళని కూడా జడ్జి చేస్తాం. అది కాదక్కడ. ఓకే. వాళ్ళ లైఫ్ అయిపోయింది ఎళ్ళిపోయినారు. ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ గాయాలు ఏర్పడిపోయినాయి. వేసేసినారు విత్తనాలు. వాళ్ళకేమవుతుందంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మంచిగా చూసుకుంటున్న భార్య పిల్లలు ఏమైపోతుందంటే, మీరు నన్ను తక్కువ చేసి చూస్తున్నారు. అన్ని చోట్ల నన్ను కించపరుస్తున్నారు. ఈ గాయాలు ఏర్పడిపోయినాయి. మరి ఇవి తీసేయాలంటే వాళ్ళు ధ్యానం చేయాలి. వాళ్ళలో ఉన్న గాయాలను ఆ చిన్న వయసుకు వెళ్లి రిలీజ్ చేసుకునేదుంటది. అప్పుడు సరైన ఎంపికలు చేసుకుంటాం. చూడండి మనం చేసుకునే ఎంపిక వల్ల మన లైఫ్ సిస్టమ్ ఏం జరుగుతాదో ఉండదు. కోరుకోండి ఎటువంటి ఎంపికలు చేసుకోవాలి. ఎప్పుడు ఎంపిక చేసుకునే అర్హత మనకుందంట. మరి మనం చేసుకునే ఎంపికలు ఎట్లా ఉండాలి? ఎటువంటి సెలెక్ట్ చేసుకోవాలి? కాస్త టైం తీసుకొనే చేసుకోండి. తొందర ఏం లే పరిగెత్తి చేసేయాల్సిన అవసరమే లేదు. పరిగెత్తి చేసినప్పుడు ఏదో చేసేయాలి కదా అని నష్టపోయేది మనం. కాబట్టి కాస్త టైం తీసుకొని ఎంపిక చేసుకోండి. కూర్చోండి స్థిమితంగా ఆలోచించండి. మీకోసం మీరు టైం ఇవ్వండి. మీకోసం మీరు టైం ఇవ్వట్లేదు. ఖాళీ ఉన్న టైంలో మొబైల్ చూసుకోవడమో, సీరియల్స్ చూడడమో, ఇంకోటి ఏదో చేస్తుంటాం తప్పితే మనల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి.
మన ఎంపికలు ఎలా ఉన్నాయి? నేనేం ఆలోచిస్తున్నాను? నిన్ను నువ్వు రీసెర్చ్ చెయ్యకు. ఎవరినో సెర్చింగ్ చేస్తాం గానీ, నిన్ను నువ్వు మటుకు సెర్చింగ్ చెయ్యి. ఇక్కడ అదే చెప్తున్నారు మాస్టర్స్. నిన్ను నువ్వు సెర్చ్ చెయ్యి. నీ ఉనికితో నువ్వు లేవు అని చెప్పడం అదంతా కూడా. మరి ఇది చేయాలి అంటే ధ్యానం. అన్నిటికి మూలం ధ్యానమే అండి. నిజంగా మన పిఎస్ఎస్ఎంలో పత్రిజీ గారు మనకన్ని రకాలుగా అందించడం జరిగింది. ఎన్నో కోణాలలో, ఎన్ని మార్గాలున్నాయో ఈ భూమి మీద ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఫిజికల్ లైఫ్‌లో ఎలా జీవించాలి, అన్ని రకాల మార్గాలు ఆయన భూమి మీద ఇచ్చేసి వెళ్ళారు. అవి గమనించినప్పుడు తెలుస్తుంది. ఆయన స్పీచెస్ ఒకటేనండి. ఆయన బుక్స్ చదవలసింది. మన దాంట్లో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జనసాము. స్వాధ్యాయం చాలా మంది తగ్గిచ్చేస్తున్నారు. ఎక్కడో ఏదో ఉంది వెతుకుతున్నారు. ఏదో కొత్తదొస్తాంది. పోదాం అక్కడికి. పరిగెత్తి ఏం చేస్తారు లాస్ట్‌కో చోటుకొచ్చుంటారు. దిక్కు తెలీక అర్థం కాదు. పరిగెత్తకండి. ప్రతిసారి స్పీచెస్ వినండి. మంత్లీ మ్యాగజైన్ 'ధ్యాన జగత్' పుస్తకం చదవండి. దాంట్లో ప్రతిసారి స్పీచెస్ కంపల్సరీగా ఉంటాయి. సార్ ఇచ్చిన సందేశం ఒకటి. మన పెరిమ మాస్టర్‌ల అనుభవాలు. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నో ఉంటాయి. ఇది కూడా సేవే అందరికి తెలియజేయడం. సత్యాన్ని తెలియజేస్తుంది. స్వాధ్యాయం. నిన్ను నువ్వు స్వాధ్యాయం. ఈడ స్వాధ్యాయం అంటే వీళ్ళేందో ఎన్నెన్నో బుక్స్ చెప్పేస్తున్నారు చదవమని మా వల్ల యాడవుతుంది అంత డబ్బులు లేవు కొనాలంటే అనుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక నెలకో, 2 నెలలకో, 3 నెలలకోసారైనా ఓ బుక్ కొనండి చాలు. లేదు సంవత్సరానికి ఒకటి కదండీ. అదంతా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు నిన్ను నువ్వు స్వాధ్యాయం చేసుకుంటావు. ఎన్నో కోణాలలో. యాక్చువల్‌గా ధ్యానం చేయకముందు నాకు ఈ నాలెడ్జే లేదండి. బాగా పుస్తకాలు చదవడం, ప్రతిసారి స్పీచెస్ విన్నప్పుడే నాకు ఈ నాలెడ్జ్ అవగాహన అయింది. ఆ బుక్స్ చదివినప్పుడు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేస్తాం మేము. మమ్మల్ని మేము స్వాధ్యాయం చేసుకుంటాం. నా లోపల ఏముంది? మనం ఎప్పుడు నా లోపల ఏముంది అని అడగడం లేదు. అడగాలి. నాలో ఏముంది? ఒక సిట్యుయేషన్ ఏర్పడింది అంటే దానికి తగిన పరిష్కారం మీలోనే ఉంది అంటారు సేత్ మహాశయులు. మరి ప్రశ్నించుకోవాలా? మనం బయట ప్రశ్నలు ఎక్కువ. ఒక వస్తువు ఎవరైనా తెచ్చుకున్నారంటే దాని గురించి ఇంకెంత ఆరా తీస్తాము. యూట్యూబులు చూస్తాం. ఇప్పుడైతే గూగుల్ ఉంది. గూగుల్ అమ్మ ఉంది. లేదు బయట ఎంక్వైరీ ఎన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు మొబైల్స్ ఉండిపోయినాయి. అందరికి ఫోన్లు చేసి దాని గురించి ఎన్ని ఆరాలు తీస్తారు. మరి ఇక్కడ నీ గురించి నువ్వెందుకు ఆరా తీయట్లేదు? నీ గురించి నువ్వెందుకు ప్రశ్నించుకోవట్లేదు? ఇట్స్ ఓకే. నా ఎంపిక ఇది. నేనిలా చేసుకున్నాను. ఇంకా ఉన్నతంగా చేసుకోవాలి. గుర్తించినప్పుడు నిన్ను ఇంకొకరిని నిందించకు. నిన్ను నువ్వు తిట్టుకోకు. ఇది చేయాల్సింది. యాక్సెప్టెన్స్. అంగీకరించినప్పుడు మాత్రమే మార్పులు మొదలవుతాయి. యాక్సెప్టెన్స్. నిన్ను నువ్వు అంగీకరించడం మొదలుపెట్టు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెట్టు. నిన్ను నువ్వు ఇష్టపడడం మొదలుపెట్టు. యాక్సెప్టెన్స్ వల్లే మార్పులొస్తాయి. ఒక అబ్బాయి ఫోన్ చేసినాడంట. ఒక 2 వీక్స్ బ్యాక్. వాళ్ళకు అబ్బాయికి నిద్ర కాదంట. అబ్బాయి వెగాన్‌గా మారినారు. ఒక 2 ఏళ్ళు పూర్తి వెగాన్‌గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నార్మల్‌గా ఒక 1 ఇయర్, 2 ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నార్మల్‌గా ఉన్నాడంట. నిద్ర రావట్లేదు. ఆ అబ్బాయి ఏదో మంచి చదివే చదువుతున్నాడు. దాంట్లో మంచి అభిప్రాయాలుండేవి. ఇట్లా సేవ చేయడానికి దాంట్లో తను చేరడం జరిగిందన్నమాట. మరి ఎందుకు నిద్ర రావట్లేదు? ఎవరన్నా నా గైడెన్స్ తీసుకున్నప్పుడు 2 రోజులు వస్తుందంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అంటే, నేను ఒకటే చెప్పినా. ఓకే. ఇట్స్ ఓకే నిద్ర రాలేదు. దీన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయట్లేదు కదా! మనకు 8 గంటలు నిద్రపోవడం లేదు. ఒక్క పాయింట్ నిద్ర తక్కువైనా ఏం చేస్తాం? హడావిడిగా ఉంటాం. లేదా ఇంట్లో వాళ్ళని తిడతా ఉంటాం. ఏదో ఒకటి. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా కూడా ఉంటాం.
అంటే ఏమైపోయిందంటే మన మైండ్ సిస్టమ్‌కు ఇంతసేపు నిద్రపోవాలి. ఇంతసేపు నిద్రపోతేనే నేను పర్ఫెక్ట్‌గా ఉంటాను. నేను ఆరోగ్యంగా ఉంటాను. ఇది నువ్వు తీసుకున్న నిర్ణయం. ఎక్కడి నుంచి తీసుకున్నావో, ఎంతమంది నుంచి తీసుకున్నావు. కానీ ధ్యానంలోకొచ్చినాక ఆ నిర్ణయాలు కూడా మారిపోవాలి. పత్రి సార్ చెప్తుంటారు. రాత్రి పూట యోగుల సమయం. నీ సమయం రాత్రిపూట. చక్కగా బుక్స్ చదువు, ధ్యానం చెయ్యి. ఇంత సమయం ఉంది కదా! నిద్ర రాలేదు. అబ్బాయికి ఇవన్నీ సజెషన్ చేసి నేను మిగతాది వర్క్ చేసుకోమని చెప్పాను. అలా చెప్పిన రోజు రాత్రి పడుకున్నాడంటే ఉదయం 9 అయినా లేలేదంట అసలు. ఆ తల్లిదండ్రులు కూడా ఎంత సఫర్ అయినారు కదా! ఆహ్, అది కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయింది మేడం. 3 రోజులు బాగుంది మళ్ళీ మామూలయింది. నేనొకటే చెప్పిన. అయితే ఓ 3 గంటలన్నా నిద్రపోగలుగుతున్నా అని. ఒకటే చెప్పిన. ఇంగ ఏదో మార్చుకునేది ఉంచడు. చక్కగా చదువుకో ఫస్ట్ ధ్యానం చెయ్యి. తర్వాత స్వాధ్యాయం బుక్స్ చదువు. కనీసం ఒక పేజ్, 2 పేజీలైనా చదువు. మళ్ళీ నీ బుక్స్ కూడా నీ లైఫ్‌కి సంబంధించిన బుక్స్ ఉంటాయి కదా! సెటిల్ అవ్వాలనుకో. ఆ బుక్స్ కూడా ఆ టైంలో చదువు. తప్పేముంది? అర్ధరాత్రి చదవకూడదు అని రూల్ ఉందా నీకు? లేదు కదా! నువ్వు ఇవన్నీ చెయ్యి. నీ మీద నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటే మార్పొస్తుందని చెప్పిన. ఇట్స్ ఓకే అని అమ్మ, కొడుకులు ఇద్దరు ప్రాక్టీస్ చేశారు. మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ తనేం చెప్తున్నాడంటే, ఒక 3 గంటలు నిద్రపోగలుగుతున్నా మేడం. చీకట్లో 3:30కో నిద్రొస్తుంది. రానిలే ఏమవుతుంది. మిగతా టైం నాకు నిద్ర రాట్లే. ఇంగా నాకు మార్పు రాదు. జరుగుతాంది మార్పు. ఆల్రెడీ తగ్గింది. కానీ అది గుర్తించట్లేదు. ఒక్కసారిగా మనం ఏమనుకుంటాం అంటే, ఏదో మారిపోతుంది ఇదేం సినిమానా? స్టేజ్ మారిపోయి నిమిషానికోసారి ఫస్ట్ స్టేజ్ డెకరేషన్ చేసేస్తుంటారు. అక్కడున్న అట్మాస్ఫియర్ అంతా మార్చేస్తారు. ఇదేం మూవీ కాదండి. లైఫ్ ఇది. మరి ఈ లైఫ్‌లో నువ్వెలా ఉండాలో అది గమనించుకోవాలి. అంతేగాని మార్పు రాలా అంటే ఏవో జరిగిపోవాల. చాలా ఆశిస్తున్నాం కదా! ఇలా అయిపోవాలి లైఫ్. ఇప్పుడే ఫ్లైట్‌లో ఎళ్ళిపోవాల. లేదంటే జెట్ విమానంలో ఎళ్ళిపోవాలి. ఆ జెట్ విమానంలో వెళ్ళే అర్హత సంపాదించుకున్నావు నువ్వు. పోనీ నాకు అర్హత ఉందని నమ్మినావా? లేదు కదా! ఏది నమ్మట్లేదు. మరి నీ ఎంపిక ఎటువంటి ఎంపికలు చేసుకుంటావో నీ చేతుల్లో ఉంది. మరి అటువంటి అద్భుతమైన ఎంపికలు చేసుకున్నప్పుడు లైఫ్ ఎలా ఉంటుందండి? చాలా అద్భుతంగా ఉంటుంది. మరి నేను ధ్యానం చేయాలని ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టానో ఒక ప్రామిస్ చేసుకున్నాను. నా శరీరం ఉన్నంత వరకు ధ్యానం నిలపను. మధ్యలో ఎన్నో వచ్చినవి. విపత్తులు ఎన్నో వచ్చినాయి. కానీ ఎప్పుడు ధ్యానం చేయడం అయితే నిలపలేదు. వస్తాయి. ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. ఏం తినకుండా మానేస్తావా నువ్వేమన్నా? ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎంత కష్టం ఎదురైనా, ఎంత బాధైనా మనిషి చనిపోయి అక్కడ నీ ముందర శవం ఉన్నా కూడా ఇంట్లోకి పోయి తినేసొచ్చి మళ్ళీ లేపుతారు. తినడం అయితే మానలేదు కదా! అలాగే ధ్యానం చేయడం ఎందుకు మానేస్తారు? బాగా సెలవులు పెట్టేస్తారు. అది అది కూడా నీ ఎంపికే. టైం లేదు. ఎందుకున్నట్టు టైము? ఎక్కడికి పోయినా నీ టైం నీకుంటుంది. పడుకునే టైం లేదు. నువ్వేమైపోయినావంటే ఈ టైం అంతా నిద్రకి ఫిక్స్ చేసేసుకున్నావు. ఏం ఒక గంట ధ్యానం చేసి పడుకుంటే నష్టం ఏమన్నా ఉందా? లేదు కదా! ఎటువంటి ఎంపికలు చేసుకుంటున్నారు మీరు? ఒక్కసారి గమనించుకోండి. ఉన్నతమైన ఎంపికలు చేసుకోవచ్చు ఆ ప్లేసు వెంటనే మార్చుకోండి. మాట తీరు, మీ ఆలోచన విధానాన్ని వెంటనే మార్చుకోండి. మార్చుకున్నప్పుడు మార్పులు మీరే చూస్తారండి. మన జీవితం అద్భుతంగా ఉండాలి అంటే నేను చూసే దృష్టికోణంలో మార్పు రావాలి. అద్భుతంగానే ఉండావిప్పుడు. లేవని కాదు. కానీ నువ్వు చూసే దృష్టికోణం మారిపోయింది కదా! నేను చాలా వరకు నా కుటుంబ సభ్యుల నుంచే నేర్చుకున్నాను ఎందుకంటే, ఇగో వస్తుంది. వీళ్ళు నాకు చెప్పేదంతటోళ్ళా నాకు తెలీదా అని. ఇక్కడ కొన్ని ఘర్షణలు జరుగుతాయి. కానీ తర్వాత మా మార్పు తెలుస్తుంది. గమనించాలి. అందుకే ప్రతిసారి ఏమంటారంటే, నీ కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకో నువ్వు. బయట వాళ్ళ నుంచి నేర్చుకో. ముసలి వాళ్ళ నుంచి, బయట వాళ్ళ నుంచి అంటే ముసలి వాళ్ళ నుంచి, పసిబిడ్డల నుంచి. మంచి నాలెడ్జ్ ఉంటుంది. అటువంటి వాళ్ళ నుంచి, పక్షుల నుంచి, జంతువుల నుంచి, ప్రకృతి నుంచి.
ఎన్నో ఉండేయి. నువ్వు వేసుకునే దుస్తుల కాడ నుంచి కూడా నేర్చుకోవచ్చు. నువ్వు వాడే మేకప్ కిట్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. నీ చేతిలో ఉన్న వస్తువుల నుంచి నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క దాని నుంచి నేర్చుకోవడమే. అనుకోవచ్చు ఎప్పుడు నేనే నేర్చుకోవాలా అని. కానీ మనమే నేర్చుకోవాలి. ఎదుగుదల కావాలనుకుంటున్నావు కదా! నువ్వు నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ ఎదుగుదల నీదవుతుంది. ఇక్కడ తగ్గిపోవచ్చు కుటుంబంలో. తగ్గినంత మాత్రాన ఏమవుతుంది? ఇది చెప్పేకి చాలా బావుంటుంది. ఆచరణ చేసినప్పుడు తెలుస్తుంది. తగ్గిపోయినప్పుడే ఎదుగుతాము అంటారు. మరి ఎటువంటి సెలక్షన్స్ చేసుకోవాలా నీ చేతిలో ఉంది? మరి కాసేపు ధ్యానం చేద్దాం ఒక్క 10 నిమిషాలు. మీరు గమనించండి. కళ్ళు మూసుకొని వెంటనే ఏ ఆలోచన వద్దు, ఏ శ్వాస వద్దు. అబ్జర్వ్ చేయండి మిమ్మల్ని. నేను ఎటువంటి ఎంపికలు చేసుకున్నాను. ఒక ప్రశ్న వేసుకోవడంలో నష్టమైతే లేదు కదా! ఓకే మాస్టర్స్ కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వండి. మనం తీసుకున్న ప్రతి ఒక్క శ్వాస విశ్వములో చైతన్యం నించేస్తుంది. ఎవరు కళ్ళు తెరవకండి. గమనించండి. మీతో మీరు మాట్లాడండి. నేను నేను తీసుకునే ఏ అద్భుతమైన శ్వాస థాంక్ యూ. ఇప్పుడున్న మీ లైఫ్‌నంతటిని యాక్సెప్ట్ చేయండి. మీ కుటుంబ సభ్యులందరిని యాక్సెప్ట్ చేయండి. అంగీకరించండి. ప్రశ్నించుకోండి. నేను ఎటువంటి ఎంపికలు చేసుకుంటున్నాను? నా లైఫ్ పట్ల నేనెలా ప్రవర్తిస్తున్నాను? నన్ను నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నానా లేదా? మరి ఎటువంటి ఎంపికలు చేసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి. నీకున్న లైఫ్ సిస్టమ్‌ని, నీ కుటుంబ సభ్యులని నిన్ను నువ్వుగా అంగీకరించు. ప్రశ్నించుకోండి. మీ జీవితం పట్ల మీ అభిప్రాయాలేమిటి?
ప్రశ్నించుకోండి. నాలో ఏర్పడిన గాయాలెక్కడివి? దాని మూలాలేంటి? మరి వాటిని కూడా యాక్సెప్ట్ చేయండి. మీకేవైతే గుర్తుకు వస్తున్నాయో, ఆ ఎంపికల వల్ల ఎవరినైతే బాధ పెట్టారో, మిమ్మల్ని మీరెన్నో చోట్ల గాయపరుచుకున్నారు. వాటన్నింటిని క్షమించేసేయండి. హ్మ్. మరి మీకున్న వాటిని, మీకున్న కుటుంబ సభ్యులు, మీకున్న దివ్య సంపదలన్నింటిని యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్స్ ఓకే. ఆ ఎంపికలన్నిటిని కూడా అంగీకరించండి. ఎప్పుడు ఒక నూతనమైన ఎంపికలు మీరు చేసుకోండి. ఏదైనా ఎంపిక చేసుకునే అర్హత మీకు ఉందని నమ్మండి. గమనించండి. ఏమేమి ఎంపికలు చేసుకున్నందువల్ల ఈ లైఫ్‌ను డీల్ చేయగలుగుతున్నారు. ఎప్పుడైనా మార్చుకోవచ్చు మీరు. సరైన ఎంపికలు చేసుకోండి. మేమంతా ఆనందంగా, అద్భుతంగా ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటున్నాం. ఇది చేసుకోవచ్చు. మీకున్న పరిస్థితులకేం కావాలో గమనించండి. అది మాత్రమే ఎంపిక చేసుకోండి. గమనించండి. ఈ సమయమైనా మీ జీవితం మీకిచ్చిన వాటినన్నిటిని గమనిస్తూ థాంక్స్ చెప్పండి. యాక్సెప్ట్ చేయండి.
ఏ క్షణమే అద్భుతమైన ఎంపికలు చేసుకున్నప్పుడు మీ జీవితం మీకు అదే ఇస్తుంది. ఈ ప్రస్తుత క్షణాన్ని అంగీకరిస్తూ మీరు చేసుకునే ఎంపికలు మీ లైఫ్ ఫ్యూచర్‌లో అద్భుతంగా జీవించాలి. అటువంటి ఎంపికలు మాత్రమే చేసుకోండి. యాక్సెప్ట్ చేస్తూ వాటిని మార్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ అవ్వాలి. మీ కుటుంబ సభ్యుల మీద ఏర్పరచుకున్న అభిప్రాయాలు వెళ్ళలేదంటే క్షమాపణ కోరండి. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మిమ్మల్ని మీరు ఇష్టపడండి. మీరున్న పరిస్థితిని, మీరున్న శరీరాన్ని సంపూర్ణంగా అంగీకరించండి. ఇటువంటి అద్భుతమైన ఎంపికలు చేసుకోవచ్చు. నా శరీరం చాలా అద్భుతమైనది. ఎంత ఆరోగ్యవంతంగా ఉంది. నా ఆర్గాన్స్ అన్ని ఆరోగ్యవంతంగా ఉన్నాయి. నాకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తాయి. ఎటువంటి ఎంపికలు ఎందుకు చేసుకోకూడదు? ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేస్తూ సంపూర్ణంగా ఇష్టపడుతూ నెమ్మదిగా చేతులు కనపైన పెట్టుకుని అరచేతులను చూస్తూ నవ్వుతూ కళ్ళు తెరిపి థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు యువర్ మీకోసం చాలా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ టీం మొత్తానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లావణ్య మేడం గారికి, నాగమల్లేశ్వరమ్మ గారికి, రషిక మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.